Hi, welcome to Away, the travel show. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఒత్తిడి నుండి తప్పించుకోలేని రోజులివి. స్ట్రెస్ లైఫ్ స్టైల్లో విడదీయలేనంత భాగమైపోయింది. అందుకే రిలాక్స్ అవడానికి అప్పుడప్పుడు టూర్స్ పేరుతో ప్రకృతి ఒడిలో సేదతీరుతుంటారు చాలామంది. మరి అలాంటి విరామం కాస్త సుదీర్ఘంగా తీసుకోవాలంటే ఓసారి భూటాన్ వెళ్ళి రావాల్సిందే. చెప్పుకోవడానికి చిన్న దేశమైనప్పటికీ అందమైన ప్రదేశాలకి కొదవలేదక్కడ. జీవించటం ఎలాగో జీవితకాలమూ నేర్చుకుంటూనే ఉండాలని చెప్పే భూటాన్ గురించి ఇవాల్టి అవే ద ట్రావెల్ షోలో చూద్దాం. కుందేలు తాబేలు కథలో తాబేలు లాంటిది భూటాన్. ఓవైపు ప్రపంచం ఉరుకులు పరుగులు పెడుతుంటే భూటాన్ మాత్రం నిదానమే ప్రధానమంటోంది. కారు, బంగళా, బ్యాంక్ బ్యాలెన్స్ లాంటివే ఆనందపు కొలమానాలుగా, సాధించి తీరాల్సిన ప్రమాణాలుగా నెలకొన్న ఈ రోజుల్లో ఈ చిట్టి దేశం మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తోంది. సంతోషమే తప్ప సంపద అక్కర్లేదంటోంది. పరిశ్రమల కంటే పర్యావరణానికే ప్రాణమివ్వాలంటోంది. వికాసం కావాలి గాని విలాసాలెందుకు అని ఎదురు ప్రశ్నిస్తోంది. అందుకేనేమో ప్రపంచంలో అందరికన్నా ఎవరెక్కువ ఆనందంగా ఉన్నారని సర్వేలు చేస్తే భూటాన్ వాసులు ఎప్పుడూ ముందు వరుసలో ఉంటారు. ఓవైపు భారత్, మరోవైపు చైనా, రెండూ ఆర్థికాభివృద్ధిలో, ఆధునికీకరణ పరుగులో నువ్వా నేనా అన్నట్టు పోటీ పడుతున్న దేశాలు. పాపులేషన్ విషయంలో ప్రపంచంలో తొలి 2 స్థానాల్లో ఉన్న కంట్రీస్ కూడా. ఈ రెండింటి మధ్య కేవలం 8 లక్షల జనాభాతో ఉన్న చిన్న దేశం భూటాన్. సుమారు 38,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఎటు చూసినా పచ్చని కొండలు, లోయలతో అందంగా ఉంటుంది ఈ బుల్లి దేశం. బోట్ అంత్ అనే సంస్కృత పదమే భూటాన్గా మారింది అని అంటారు. భూటాన్ అంటే ఎత్తైన భూమి అనర్థం. ఇక్కడ అనేక జాతులకు చెందిన ప్రజలు ఉన్నారు. 1907లో వాంగ్చుంగ్ అనే నాయకుడు ఆ జాతులన్నింటినీ ఏకం చేసి తాను రాజయ్యాడు. అప్పట్నుంచి భూటాన్ రాచరిక పాలనలోకొచ్చి ఓ దేశంగా గుర్తింపు పొందింది. అనేక జాతులు, వివిధ తెగలు ఉండడంతో మొత్తం 23 భాషలు అమల్లో ఉన్నాయి. ప్రస్తుతం భూటాన్ పార్లమెంటు పాలనలోనే ఉంది. రాజు సర్వోన్నత పదవిలో ఉన్న ఇంగ్లాండ్ తరహా ప్రజాస్వామ్య పాలన ఇక్కడ అమల్లో ఉంది. నేపాల్ సంతతి వాళ్లలో తప్ప భూటాన్లో కులం లేదు, వరకట్నాలు అసలే లేవు. ప్రేమ వివాహాలే అధికం. అత్తవారింటికి వధువు వెళ్లాలనే నియమం లేదు. బహుభార్యత్వం భూటాన్లో ఆమోదించదగ్గ విషయమే. ప్రజల్లో 80% మంది బౌద్ధులు కాగా 15% మంది హిందువులు, 5% క్రిస్టియన్స్, ముస్లిమ్స్, ఇతరులు ఉన్నారు. మతం ఏదైనా భూటాన్ ప్రజలది ప్రశాంత స్వభావం. భూటాన్లో సాంఘిక జీవనానికి ప్రాధాన్యం ఎక్కువ. మాస్కులు ధరించి చేసే చామ్ నృత్యం ప్రత్యేకమైంది. పండుగల్లో షెచూస్ పెద్దది. నిరుపేద, అతి ధనవంతుడు లాంటి అసమానతలు కనిపించవు. సహజంగానే శాంత స్వభావులు కావడంతో చట్టాల్లోనూ మరణశిక్షకి చోటు లేదు. కానీ కారం అంటే మమకారం కాస్త ఎక్కువే. కారం తినే విషయంలో భూటాన్ వాళ్లతో పోటీ పడడం మిగిలిన వాళ్లకు కొంచెం కష్టమే. ఇక భూతాపానికి కారణమయ్యే కార్బన్ డయాక్సైడ్ లాంటి విషవాయువులు విడుదల చేస్తూ వాటిని కట్టడి చేసే ప్రయత్నంలో అభివృద్ధి చెందుతున్న దేశాలన్నీ తలలు పట్టు కూర్చున్నాయి.
అయితే పర్యావరణం పట్ల చిత్తశుద్ధుంటే అదేమంత కష్టమైన పని కాదు అంటుంది భూటాన్. కేవలం కార్బన్ ఉద్గారాలకు అడ్డుకట్ట వేయడమే కాదు, కార్బన్ నెగిటివ్ కంట్రీగా విశ్వ సమాజం ముందు సగర్వంగా నిలబడింది ఈ దేశం. భూటాన్ భూభాగంలో 75% అడవే. దేశం మొత్తం వైశాల్యంలో 60% అడవి ఉండాలి అన్నది అక్కడి రాజ్యాంగ నిబంధన. ఈ రూల్ని తూచా తప్పకుండా పాటిస్తున్నారు అక్కడి పాలకులు. తక్కువ కాలుష్య రకాలైన ఎల్ఈడి బల్బులను వాడేందుకు ప్రజలకు వాటి మీద సబ్సిడీనిస్తుంది. ప్రభుత్వ కార్యాలయాలన్నింటినీ కాగితం అవసరం లేకుండా నడపాలన్న సంకల్పంతో సాగుతోంది భూటాన్ ప్రభుత్వం. ఇక భూటాన్ రాజధాని థింపూ అయితే ప్రపంచంలోనే ట్రాఫిక్ సిగ్నల్స్ లేని ఏకైక క్యాపిటల్ సిటీగా రికార్డులకెక్కింది. భూటాన్లో ఎవరినైనా గౌరవించాలన్నా, బహుమతులివ్వాలన్నా చెట్లను నాటడం, మొక్కల్ని బహుమతులుగా ఇవ్వడమే సంప్రదాయం. మిగిలిన దేశాలన్నీ స్థూల జాతీయ ఆదాయాల మీద ఫోకస్ పెడితే భూటాన్ దృష్టి మాత్రం స్థూల జాతీయ ఆనందం మీదే. ప్రతి ఏటా తమ దేశ ప్రజలు సంతోషంగా ఉన్నారా లేదా అని సర్వేలు చేయించి మరీ వారి ఆనందానికి కావలసిన విషయాలపై జాగ్రత్త పడే దేశం కూడా భూటానే. భూటాన్లో ధూమపానం నిషేధం. 2004లోనే పొగాకును పూర్తిగా నిషేధించి ప్రపంచంలోనే ఈ ఘనత సాధించిన మొదటి దేశంగా నిలిచింది. ఇక్కడ వైద్యం, విద్య పూర్తిగా ఉచితం. చివరికి అక్కడికి టూర్కి వెళ్లే పర్యాటకులకు కూడా వైద్యం ఉచితమే. ప్రజల సంక్షేమం కోసం ఇంత చేస్తున్నా భూటాన్ స్థూల జాతీయోత్పత్తి కేవలం 13,000 కోట్ల రూపాయలు మాత్రమే. అయినా సరే ప్రజలకు ముఖ్యావసరాల్ని తీరుస్తూ పర్యావరణాన్ని దెబ్బతీయని రీతిలో అభివృద్ధి చెందడమే లక్ష్యంగా ముందుకు వెడుతోంది. 2030 నాటికి కర్బన వాయువుల్ని పూర్తి స్థాయిలో నియంత్రించగలమని ధీమాగా చెప్తోంది. భూటాన్ హిమాలయ పర్వతాలతో నిండిన భూభాగం. ఆకాశాన్ని అందుకుంటున్నట్టుండే పర్వతాలు, సమున్నతంగా లేచిన పర్వత శిఖరాలు, అంతం కనిపించని లోయలు, వాటి నిండా పొదలు, వృక్షాలు. ఇక రోడ్డు పక్కనుండే ఎత్తైన చెట్లను చూడాలి అనంటే తలలెత్తాల్సిందే. ఆ పచ్చని ప్రకృతి సౌందర్యాన్ని తనివితీరా ఆస్వాదిస్తూ రాజధాని థింపూ చేరేసరికి సాయంత్రం పడుతుంది. చిన్న నగరమే అయినప్పటికీ చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది. జనాభా కేవలం 20,000. రాజకుటుంబీకులు నివసించే అధికార భవనం ఇక్కడే ఉంటుంది. థింపూలో చూడదగ్గ అతి ముఖ్యమైన ప్రదేశం తాషించో డిజాంగ్ కోట. ఇది నగరానికి 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. పరిపాలనా భవనాల్లో ఇదే ప్రధానమైనది. రాజసింహాసనం ఇక్కడే ఉంటుంది. ప్రభుత్వ విభాగాలన్నీ కూడా ఇక్కడి నుంచే పనిచేస్తాయి. థింపూ దగ్గరలోనే ఉన్న ఎత్తైన కొండ మీద భారీ బుద్ధ విగ్రహం ఉంటుంది. 169 అడుగులున్న ఈ ఇత్తడి విగ్రహాన్ని భూటాన్కు చైనా బహుమతిగా ఇచ్చింది. ప్రపంచంలోకెల్లా అతిపెద్ద బౌద్ధ విగ్రహం కూడా ఇదే. (1974లో అప్పటి రాజు జిగ్మే డోర్జీ వాంగ్చుక్ నిర్మించిన మెమోరియల్ చోర్టన్ అనే స్థూపాన్ని కూడా తప్పక చూడాలి. నేషనల్ లైబ్రరీ,
ఇన్స్టిట్యూట్ ఆఫ్ జోరిక్ చూసం, జానపద వారసత్వాన్ని తెలిపే మ్యూజియం, నేషనల్ టెక్స్టైల్ మ్యూజియం, వీకెండ్ మార్కెట్, క్రాఫ్ట్ బజార్, బుద్ధ పాయింట్ లాంటి సందర్శక ప్రాంతాలు థింపూలో ఉన్నాయి. ఇక భారత రెబల్స్తో పోరాటం సందర్భంగా ప్రాణాలు కోల్పోయిన భూటాన్ సైనికుల స్మారకార్థం 108 స్తూపాలతో నిర్మించిన డోక్లా పాస్ కూడా మనల్ని ఆకట్టుకుంటుంది. థింపూకి 72 కిలోమీటర్ల దూరంలో పునాఖా అనే మరో నగరం ఉంటుంది. ఇది కూడా అందమైన ప్రదేశమే. థింపూకి పూర్వం పునాఖానే భూటాన్ రాజధానిగా ఉండేది. ఇక్కడే మాచో పోచో అనే నదుల సంగమ ప్రదేశం ఉంది. మాచో పోచోలు ప్రేమికులని భూటాన్ ప్రజల విశ్వాసం. వాళ్ల కలయికే ఈ సంగమం అని నమ్ముతారు. థింపూ పునాఖాకి పెద్ద దూరం లేనప్పటికీ వాతావరణంలో మాత్రం రెండింటి మధ్య చాలా వ్యత్యాసం ఉంటుంది. అవే ద ట్రావెల్ షోలో స్మాల్ బ్రేక్.